ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ కార్యక్రమం వీక్షించడానికి సిద్ధపడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారనాథా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం యోహాను సువార్త 21వ అధ్యాయపు ధ్యానాల్లో ఉన్నాం. ఇది అద్భుతమైన అధ్యాయం. అంటే మిగతా 20 అధ్యాయాలు అద్భుతమైనవి కాదు అని కాదు నా ఉద్దేశం. ప్రతి అధ్యాయం కూడా అద్భుతమైనటువంటి అధ్యాయం. 3 ఏళ్లుగా ఈ అధ్యాయాన్ని లేకపోతే యోహాను సువార్తని విభజించారు. మొదటి 7 అధ్యాయాలు ఒక ఎత్తు, తర్వాత 7 నుంచి 14 అధ్యాయాలు ఒక ఎత్తు, తర్వాత 21 అధ్యాయం వరకు ఉన్నటువంటి ఇవన్నీ వేరొక ఇలాగ స్టెప్ బై స్టెప్ 3 స్టెప్స్గా 3 ఫేసెస్గా యోహాను సువార్త కనిపిస్తుంది. 21 అధ్యాయాలు అంటే ఒక నెలలోపే మనం చదవడం పూర్తి చేయొచ్చు. రోజుకు ఒక అధ్యాయం చదువుకున్నా కానీ దీనిలో అమూల్యమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి, కానీ తక్కువ వచనాలే ఉన్నాయి. యోహాను సువార్త 400 చిల్లర వచనాలు ఉంటే ఇక్కడ 870 చిల్లర వరకు వచనాలు యోహాను సువార్తలో కనిపిస్తాయి. యోహాను సువార్త యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి తెలియజేస్తే, యోహాను రాసిన ప్రకటన గ్రంథం యేసు ప్రభు యొక్క పరిపాలన గురించి తెలియజేస్తుంది. భూమిపైన ఆయన జీవితం ఎలా ఉంది అనేది యోహాను సువార్త నేర్పిస్తే, ప్రకటన గ్రంథము నిత్యత్వంలో లేకపోతే భవిష్యత్తులో ఆయన పాలన ఎలా ఉంది అనేది మనకు అనగా ప్రస్తుతం ఉన్న భూమి మీద ఒకప్పుడు యేసు జీవితం ఎలాగుంది అని యోహాను సువార్త నేర్పిస్తే, భవిష్యత్ భూమి మీద యేసు ప్రభు యొక్క పాలన ఎలాగుంటుంది అనేది ప్రకటన గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి యోహాను సువార్త ఎంత ప్రాముఖ్యమో ప్రకటన గ్రంథం కూడా అంతే ప్రాముఖ్యం. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళలేదు, యోహాను సువార్తని ఆలోచిస్తున్నాం. గత ఎపిసోడ్లో అనగా యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. ఆ 1వ వచనం ఆధారంగా మనం అనుకున్న మాటలు ఏంటంటే, ప్రభు ప్రత్యక్షతలో ఏముంది, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ క్రిస్టోఫనీలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈ దినము కూడా మనం యోహాను సువార్త 21వ అధ్యాయం, మన టైటిల్ కొన్ని ప్రత్యక్షతలు, ఫ్యూ రెవల్యూషన్స్, లేకపోతే మేనిఫెస్టేషన్స్, లేకపోతే అపియరెన్సెస్, లేకపోతే ఏదైనా అనుకోండి. 4 విషయాలు మనము ఆలోచించబోతున్నాం. మన మూల వాక్యము యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకొని విధమేదనగా, మొట్టమొదటిది మరియమ్మ అంటే మగ్దలేని మరియకి ప్రత్యక్షపరచుకున్నాడు శ్మశానములో, సమాధుల తోటలో. రెండవది మూయబడిన తలుపుల వెనకాల ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి ఒక ఇంటికి వచ్చి ఇంట్లో ప్రత్యక్షత. ఇప్పుడు సముద్ర తీరాన ఉన్నటువంటి ప్రత్యక్షత మూడవ ప్రత్యక్షత. 3 ప్రత్యక్షతలకి స్థలాలు వేరుగా ఉన్నాయి. చివరి ప్రత్యక్షత మనకందరికీ తెలిసిందే. దేవుడు వారికి నిర్ణయించిన కొండ, గలిలయలోనే ఒక కొండ, లేదా గలిలయ కొండ. ఆ కొండ నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు, స్వర్గారోహణ చేశాడు. అది 11వ ప్రత్యక్షత. ఇప్పుడు మనం 3వ ప్రత్యక్షత గురించి మనం ఆలోచిస్తున్నాం. యోహాను సువార్తలో 21వ అధ్యాయం 4, 5, 6, 7 ఇలా ప్రత్యక్షతలు లేవు కాబట్టి మనం 3వ ప్రత్యక్షతను గురించే మనం మాట్లాడుకోవడానికి ఈ నెలంతా, అనగా ఈ సెప్టెంబర్ నెలంతా దీని గురించే మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మనం ఆగస్టు నెలంతా ఆలోచించాం. సెప్టెంబర్ నెలలో మనం 21వ అధ్యాయంలోని కొన్ని తలంపుల్ని మనం నెమరు వేసుకోవడానికి, లేకపోతే వీటిని స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. కొన్ని ప్రత్యక్షతలు మానవునికి ప్రత్యక్షత కావాల్సిందే. ఎందుకంటే తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు. తండ్రి ఎవరో తెలియదు లోకానికి.
తండ్రి కుమార అనేటువంటి వ్యత్యాసం తెలియదు. లిటరల్గా తండ్రి కుమారుడు అనే వ్యత్యాసం తెలుస్తున్నాయి, కానీ స్పిరిచువల్గా త్రిత్వంలో లేకపోతే దేవత్వంలో కూడా తండ్రి కుమారుడు మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తిని ప్రస్తుతం పక్కన పెట్టేస్తే తండ్రి కుమార భావనలు ఉన్నాయి, ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అప్పటిదాకా ఎవరికీ తెలియదు ఈ మాట. పాత నిబంధన వ్యక్తులు అనుకుంటున్నారు ఒక్క త్రిత్వము లేకుండా, లేకపోతే దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. దేవుడు ముగ్గురు దేవుళ్ళు అని మనం అనడం లేదు. యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు అండి అని మనం అనడం లేదు. దేవుడు ఒక్కడే. దేవుడు వేరు వేరు 3 రూపాల్లో మనం కనిపించిన విధానాన్ని గురించి మనం చెప్తున్నాం. పాత నిబంధన వాళ్ళు యెహోవా, జెహోవా, యావే. కొత్త నిబంధనలో యెషూవా. కొత్త నిబంధనలో అంటే కొత్త నిబంధన కాలం మొత్తం అని కాదు, అనగా యేసు ప్రభు ఆరోహణం వరకు, అనగా AD 33 వరకు, క్రీస్తు శకం 33 వరకు, అనగా తండ్రి యొక్క కాలం విస్తారంగా ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం దాకా కనిపించింది. యేసు ప్రభు యొక్క కాలం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం వరకు కనిపించింది. అనగా 90 అధ్యాయాల్లో యేసు ప్రభువుని గురించిన ప్రస్తావన ఉంది. మిగతా చోట లేదని కాదు. ఒక సీక్వెన్స్ ప్రకారం, ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తే 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో 89 అధ్యాయాలు ఉన్నాయి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అక్కడితో యేసు ప్రభు యొక్క ఫైనల్ 7వ అధ్యాయంలో ఆయన కొన్ని మాటలు చెప్పాడు, వెళ్ళిపోయాడు. అనగా 90 అధ్యాయాల్లో 4 సువార్తికులు యేసు ప్రభువుని గురించి, ఆయన బోధ గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆయన ఆరోహణ గురించి యేసు ప్రభువుని వేరు వేరు కోణాల్లో ప్రజెంట్ చేసేసారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మరి 5వ సువార్త యొక్క అవసరత లేదు. ఒకవేళ 5వ సువార్త ఉంది అంటే అది మనమేనని, విశ్వాసే 5వ సువార్తలాగా ఉన్నాడని, ఈ 4 సువార్తలు ఎవరు చదవరని, విశ్వాస 5వ సువార్తలాగా ఉన్నాడని కొంతమంది చెప్తుంటారు. విశ్వాసి సువార్త అనే దానికన్నా సువార్త ప్లస్ అదే సమయంలో సువార్త ప్రకటించేవాడు కూడా. 4 సువార్తలు సువార్త ప్రకటించడం లేదు, కానీ 4 సువార్తలు సువార్త. 4 సువార్తలు ఒకటే. సువార్త అనేటువంటి నది ఉంది అనుకుందాం. ఆ నది 4 శాఖలైంది. మీకు అర్థమైంది నేను ఏదైనా తోటలో నది గురించి మాట్లాడుతున్నానని. అనగా ఏదైనా తోటలోని నది 4 ముక్కలయ్యి మత్తయి సువార్త అనే నది, మార్కు సువార్త అనేది, లూకా సువార్త, యోహాను సువార్త నదులుగా 4 నదులుగా మారిందని కాదు నేను చెప్పడం. 4 శాఖలైంది అని చెప్పడానికి సువార్త ఒకటే. గాస్పల్ ఈజ్ వన్, ఓన్లీ వన్ గాస్పల్. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కడే కాబట్టి సువార్త ఒకటే. 2 యేసు ప్రభువులు లేరు, 3 యేసు ప్రభువులు లేరు, యేసు ప్రభు ఒక్కడే కాబట్టి దేర్ ఇస్ వన్ జీసస్. దట్స్ వై దేర్ ఇస్ వన్ గాస్పల్. ఈ గాస్పల్కి వేరు వేరు పేర్లు ఉన్నాయి. రక్షణ సువార్త అన్నారు, కృపా సువార్త అన్నారు, మహిమ కలిగినటువంటి సువార్త అన్నారు. ఇలా వేరు వేరు పేర్లు ఉన్నప్పటికీ సువార్త ఈజ్ వన్. నిత్య సువార్త అన్నాడు ప్రకటన గ్రంథంలో. గాస్పల్ ఈజ్ వన్. ఒక వజ్రాన్ని వేరు వేరు కోణాల్లో చూసినప్పుడు వేరు వేరు విధాలుగా కనిపిస్తుంది. అలాగని వేరు వేరు వజ్రాలు కాదు మనం చూసింది. గాస్పల్ ఈజ్ వన్, సువార్త ఒకటే. అందుకనే గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ, మత్తయి దృక్పథం దృష్ట్యా, మత్తయి దృష్ట్యా సువార్త అది. గాస్పల్ అకార్డింగ్ టు మార్క్, గాస్పల్ అకార్డింగ్ టు లూక్, గాస్పల్ అకార్డింగ్ టు జాన్. వాళ్ళని అనుసరించి, వాళ్ళ భావాలను అనుసరించి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ యొక్క పాఠకుల దృష్ట్యా ఆ సువార్తలు భిన్నంగా కనిపించాయి. కానీ సువార్తల మొత్తం హీరో మాత్రం, కథానాయకుడు మాత్రం ఒక్కడే, ఆయనే క్రీస్తు. దెర్ ఇస్ వన్ హీరో, వన్ గాస్పల్, వన్ హీరో. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు రాసిన వాళ్ళు 4 ఉండొచ్చు, కానీ వాళ్ళని రాయించిన వాడు ఒకడే. సువార్తలు, ఈ 3 సువార్తల తర్వాత గ్యాప్ తర్వాత, 30-40 సంవత్సరాల గ్యాప్ తర్వాత 4వ సువార్త అనగా యోహాను సువార్త రాయబడింది. దాని యొక్క ఉద్దేశాల గురించి మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. ప్రభు చిత్తం అయితే ఒకవేళ మరలా 1వ అధ్యాయం రిపిటేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విషయాలు కూడా మనం టచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని ప్రత్యక్షతలు ఏంటి? ఇక్కడ 3వ ప్రత్యక్షత అనుగ్రహించాడు. 3వ ప్రత్యక్షత గురించి మాట్లాడుతుంటే, ప్రస్తావిస్తుంటే కొన్ని ప్రత్యక్షతలు అంటారేంటి?
వీటి గురించి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు కొంతకాలం వరకు ఆయన పరలోక వాసి అయి ఉన్నాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయండి. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ రిస్టోరేషన్. ప్రతిదాన్ని చక్కబెట్టే కాలం వస్తుంది. దిద్దుబాటు కాలాలు వస్తాయి. ప్రతిదానికి సమయం ఉంది. ఇంతకుముందు ఎక్కడ బయలుపరచబడిన క్రీస్తు కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. పూర్వము నానా కాలములందు నానా విధమైన సమయముల్లో దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడెను. ఈ దినముల అంతమందు ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడెను. ఇన్ ద ఎండ్ టైమ్స్ గాడ్ హస్ స్పోకెన్ త్రూ హిస్ సన్. తర్వాత ఇంకా మాట్లాడలేదని కాదు, తన కుమారుని ద్వారా మాట్లాడాడు. కుమారుడు ఆరోహణమైపోయి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కుమారుడు ఏర్పాటు చేసుకున్న దాసుల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, పితరుల ద్వారా మాట్లాడాడు, రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, యాజకుల ద్వారా మాట్లాడాడు. ఫైనల్గా తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆ తర్వాత ఊరుకోలేదు. ఆయన మౌనంగా ఉండలేదు. ఆయన తన దాసుల ద్వారా అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, సువార్థికులు, ఉపదేశకులు అని చెప్పబడింది. 5-fold ఆఫీస్ అని చెప్పబడినటువంటి ఈ పంచవిధాలైనటువంటి కార్యకర్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడు, ప్రవక్త, సువార్థికుడు, కాపరి, ఉపదేశకులు అనేటువంటి 5 విధాలైనటువంటి ఈ బాధ్యతల ద్వారా, వరాల ద్వారా, వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ డజంట్ స్టాప్ స్పీకింగ్. ఆయన మాట్లాడడం ఆపేయలేదండి. ఇక మాట్లాడదలుచుకోవాలని ఆయన మూగనోము లేకపోతే మౌనవ్రతం చేయలేదు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. హీఈస్ విస్పరింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క హృదయాల్లోకి ఆయన గుసగుసగా మాట్లాడుతున్నాడట. వాళ్ళ ఆత్మల్లోకి మాట్లాడుతున్నాడు. హీ వాజ్ స్పీకింగ్ ఇన్ టు ద స్పిరిట్స్. ఆదాం నువ్వెక్కడా అని అడిగాడు. ఏ భాషలో? భాష పుట్టక ముందే నువ్వెక్కడా అని ఎలా అడుగుతాడండి? అలా ఎలా అడిగే అవకాశం ఉంది? ఎటిమాలజీ ప్రకారము, భాషాశాస్త్రం ప్రకారము ఈ శబ్ద భాష పుట్టడానికి ముందుగా సైగల భాష ఉండేదట. సైగల భాష దాని పరిమితులు ఏర్పడ్డాయి. చీకటి పడింది, రాత్రి అయింది, నా సైగలు పక్క వాళ్ళకి కనిపించే అవకాశం లేదు. ఇప్పుడు శబ్దాల భాషను తయారు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అనగా మానవుడు, ఆదిమ మానవుడు, చరిత్ర మాట్లాడుతున్నాను నేను. ఆదిమ మానవుడు సైగల భాషలోంచి శబ్దాల భాషలోకి వచ్చాడు. ఈ శబ్దాల భాషలో కూడా సైగలు ఉన్నాయి. శబ్దం చేసి మాట్లాడుతున్నప్పటికీ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పటికీ నా చేతులు అలా ఇలా కదులుతూ ఉన్నాయి. కొన్ని సైగలు చేస్తున్నాయి. ఏదైనా చెప్పినప్పుడు, ప్రార్థన అన్నప్పుడు ఇలా అనడమో, లేకపోతే ఇంకేదైనా నరకడం అనో చంపడం అన్నప్పుడు ఇలా అనడం, కొన్ని సైగలు కూడా నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను. కొన్ని సైన్స్ కనిపిస్తున్నాయి. సైన్ లాంగ్వేజ్ నుంచి సౌండ్ లాంగ్వేజ్కి వచ్చేసాం. తర్వాత వేరు వేరు భాషలు, ప్రపంచం మొత్తం భాషలు. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేల్ టవర్ దగ్గర, బాబేల్ గోపురం దగ్గర తారుమారైన పరిస్థితులు ఇవన్నీ మనకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కొద్ది జాగ్రత్తగా, కొన్ని ప్రత్యక్షతలు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు గివ్ రివిలేషన్స్ టు అస్. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 1st chapter 31. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు, ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. Although I did not recognize him, this is the reason I came baptizing in water, so that he would be revealed to Israel. ఆయన అడిగా, అసలు నువ్వెవరివి? అసలు నువ్వు ఎందుకు బాప్తిజం ఇస్తున్నావు? నేను ఎవడు బాప్తిజం ఏమన్నాడు? మీ నాన్న దేవాలయంలో పనిచేస్తుంటే దేవాలయ పనులు చేసుకోకుండా, ఆ పాత్రల బాధ్యత తీసుకోకుండా అడవుల్లోకి వెళ్ళి కేకలేస్తూ నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి బాప్తిజం ఇస్తూ నెలలో ముంచుతావు. వాట్ ఈస్ దిస్? నిన్ను ఎవడు పంపించాడు చెప్పు అని నిలదీసినప్పుడు, నువ్వు ప్రవక్తవా? నో, నేను ఐఎమ్ జస్ట్ ఏ వాయిస్. నేను ఒక శబ్దాన్ని మాత్రమే.
నేను శరీరం అని చెప్పుకోవడం నేను ఒక శబ్దాన్ని, ఐఎమ్ జస్ట్ సింప్లీ ఏ వాయిస్ ఆఫ్ గాడ్. ఒకని కేకను నేను, నా వెనకాల వచ్చు అని కేకను నేను. కాబట్టి నాకు కాదు, ఆ కేక నాది కాదు, నా కేకను ఆయన వాడుకుంటున్నాడు అంతవరకే అని చెప్పాడు. సరే, ఇందులో యోహాను యొక్క దీనత్వం కనిపిస్తుంది, మనం వాటిలోకి వెళ్ళలేదు. మొట్టమొదటి ప్రత్యక్షత, ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమవుటకు నేను బాప్తిజం ఇచ్చాను. నేనెందుకు బాప్తిజం ఇస్తున్నాను లేకపోతే అని మీరు రకరకాల ప్రశ్నలు అడిగారు. బాప్తిజం ఇవ్వడానికి నీకు ఎవరు ఇచ్చారు ఆర్డినేషను? నీకు అధికారం ఎవరు ఇచ్చాడు? ఆథరైజేషన్ ఎవరు ఇచ్చారు నీకు? ఎవరు నిన్ను డెలిగేట్ చేశారు అని అడిగినప్పుడు అవన్నీ నేను మీకు చెప్పినా మీకు అర్థం కావచ్చు. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, వినండి. నేను బాప్తిజం ఇవ్వడం వెనుక నాకు ఒక ఉద్దేశం ఉంది. అది ఏంటి అంటే ఆయన యొక్క ప్రత్యక్షత. గమనించండి, ఈ రోజుల్లో బాప్తిజం ఇచ్చి యోహాన్ లాగా 100 బాప్తిజాలు ఇచ్చాం, 200 బాప్తిజాలు ఇచ్చాం, 10 మందికి బాప్తిజాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు అక్కడక్కడ. మంచిదే, బాప్తిజాలు ఇవ్వాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపడు, బాప్తిజాలు ఇవ్వాలి. బాప్తిజాలు ఇవ్వడం కోసం దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు, బాగానే ఉంది. ఈ బాప్తిజాల ద్వారా, బాప్తిజాల తర్వాత ఆ వ్యక్తుల జీవితంలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత ప్రజలకు కనిపించాలి. All the people or most of the people or many people, at least a few people could see Christ in these people. ఈ ప్రజల్లో కనిపించాలి క్రీస్తు అనగా బాప్తిజం తీసుకున్న వారు, నీటి బాప్తిజం తీసుకున్న వారు ఆయన ప్రత్యక్షత కనిపించాలి. అసలు నేను బాప్తిజం ఇవ్వకపోతే ఆయన ఎవరో తెలిసి ఉండేది కాదు. ఆయన ఎలా రికగ్నైజ్ చేస్తాం మనం? ఆయన నీళ్ళలోకి వచ్చి బాప్తిజం తీసుకున్నాడు, బాగానే ఉంది. కానీ బాప్తిజం తీసుకుని ఒడ్డుకు వచ్చాడు కదా, దరికి ఇచ్చి నిలబడగానే ఆకాశము తెరవబడి పావుర రూపంలో ఒక రూపం, ఒక ఇమేజ్ అలాంటిది ఆయన మీద వాలినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి ఈయన మెస్సీ అని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలునకు నేను బాప్తిజం ఇవ్వకపోతే ఆయన ప్రత్యక్షం కాడు. దేవుని సేవకులు బాప్తిజం ఇవ్వకపోతే కొన్ని జీవితాల్లో క్రీస్తు ప్రత్యక్షం కాడు. దేవుని నీతిని నెరవేర్చేటువంటి విధానం అది. కాబట్టి ఇంకా ఎవరైనా బాప్తిజం తీసుకుని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మీకు ఒక మనవి, మీ స్థానిక సంఘ కాపరిని అడగండి. ఆయన అడగడానికి ముందుగానే, సార్ పాస్టర్ గారు మాకు బాప్తిజం ఇవ్వండి అని మీ పాస్టర్ గారిని అడగండి. ఆయనే అమ్మా తీసుకోకూడదా బాప్తిజం, ఎందుకు తీసుకోకూడదు నువ్వు అని ఆయన బతిమిలాడేదానికన్నా మీరే, పాస్టర్ గారు వై డోంట్ యూ గివ్ బాప్తిజం టు మీ, నాకెందుకు బాప్తిజం ఇవ్వకూడదు? అపోస్తల కార్యం 8వ అధ్యాయం నపుంసకుడు అడిగాడయ్యా, ఫిలిప్పు గారు మీరు మీ పేరేంటో నాకు గుర్తులేదండి బ్రదర్, ఆయన బ్రదర్ అనాలో సిస్టర్ అనాలో అర్థం కాని పరిస్థితి. దేవుని స్తోత్రం. అటువంటి వ్యక్తి ఆయన అన్నాడు, అయ్యా ఫిలిప్పు బ్రదర్, ఫిలిప్ సార్, పాస్టర్ గారు నాకు బాప్తిజం ఇవ్వండి. నాకు బాప్తిజం ఇవ్వడానికి మీకు అబ్జెక్షన్ ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఫోటోలు తీసేవాళ్ళు లేరనా? లేదా సర్టిఫికేట్ రాసేవాళ్ళు లేరనా? నాకు ఇవన్నీ అవసరం, నాకు బాప్తిజం ఇవ్వండి అని అడిగాడు. సరే, దేవుని స్తోత్రం. ఆయన అడిగాడు, ఈయన బాప్తిజం ఇచ్చాడు. ఫిలిప్పు బాప్తిజం తీసుకోమని అడగలేదు, కానీ నపుంసకుడే అడిగి తీసుకున్నాడు. మీరు బాప్తిజం అడిగి తీసుకోండి మీ సంఘ కాపరిని అడిగి. మాకు ఇవ్వండి సార్, నెక్స్ట్ వీక్ ఇవ్వండి, వాయిదా వేయద్దు. డిసెంబర్ 25 క్రిస్మస్కి తీసుకుంటామని, జనవరి 1కి తీసుకుంటామని, ఈస్టర్కి తీసుకుంటామని అలా వాయిదా వేయొద్దు. రేపు నీది కాదు, ఈరోజే నీది. కనుక ఒక తీర్మానం తీసుకొని నెక్స్ట్ సండే లోపే, మీ నెక్స్ట్ సండేని మీ పాస్టర్ గారిని అడగండి, మాకు బాప్తిజం ఇవ్వండి సార్, చాలా రోజులు అనుకుంటున్నాం, అలా వాయిదా వేస్తూ వస్తున్నామని చెప్పి అడగండి. సరే, దేవుని స్తోత్రం. మొట్టమొదటిది నరావతార ప్రత్యక్షత, ద మేనిఫెస్టేషన్ ఆర్ ద రివిలేషన్ ఆఫ్ ఇన్కార్నేషన్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం అనగానే మనందరి మనసుల్లో మెదలాడే విషయము కానాలోని ద్రాక్షారసము లేకపోతే పెళ్లి, ఆ విందు అనేటువంటి సంఘటన. 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. This was the beginning of the signs which Jesus did in Cana of Galilee, through which he manifested his glory, and his disciples believed into him. He manifested his glory. తన మహిమను బయలుపరిచాడు. తనలో దాగి ఉన్న మహిమను, తనకు తండ్రి ఇచ్చిన మహిమను బయలుపరిచాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చకపోతే ఆయన మహిమ ఏంటో, ఆయన ఆర్డినరీ వ్యక్తి, ఏదో తినడానికి తాగడానికి వచ్చే ద్రాక్షారసం కోసం వచ్చిన వ్యక్తి, భోజనం కోసం వచ్చిన వ్యక్తి, మాంసం కోసం వచ్చిన వ్యక్తి అని అనుకునే అవకాశం ఉంది. కానీ యేసు ప్రభు ఆ వివాహానికి రావడంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది.
యేసు ప్రభు యొక్క మిరకిల్ మినిస్ట్రీని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ కానా వివాహం అనేది ఒక వేదిక అయింది. మన వివాహ వేదికల్లో కూడా సూచక్రియలకు, అద్భుతాలకు, లేకపోతే హీలింగ్ మినిస్ట్రీకి అది ఒక వేదికగా మారాలి. భార్యాభర్తలు కాబోయే దంపతులుగా ఉన్నటువంటి వారి, లేకపోతే జతపరచబడవారి ఒక ఎమోషనల్ హీలింగ్ కోసం, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి సమీప బంధువుల యొక్క ఎమోషన్ హీలింగ్కి ఒక వేదికలాగా, ఒక స్పిరిచువల్ హీలింగ్కి వేదికలాగా మారాలి మన వేదికలు. మన స్టేజెస్ అన్ని ఫిజికల్, స్పిరిచువల్ అండ్ ఎమోషనల్, లేకపోతే మెంటల్ హీలింగ్కి వేదికలుగా మారితే ఎంత బాగుండు. ఎంతసేపటికి తలకాయ నొప్పి తగ్గింది, కాళ్ళు నొప్పులు తగ్గాయి, కీళ్ళ నొప్పులు తగ్గాయి అనే సాక్ష్యాలు తప్ప, మంచిదే, దేవుడు చేస్తాడు. కానీ ఆ ఫిజికల్ హీలింగ్ గురించే మనం మాట్లాడకూడదు. మానవుడు 3 భాగాలుగా ఉన్నాడు. మనిషికి 3 విధాలైన స్వస్థతలు కావాలి. స్పిరిచువల్ హీలింగ్, సాల్వేషన్ కావాలి. మెంటల్ హీలింగ్, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. నాకు సమాధానం, నెమ్మది కావాలి. 3వది నాకు ఫిజికల్ హీలింగ్ కూడా కావాలి. ఈ 3 హీలింగ్స్ని అనుభవించాలి. ఎంతసేపటికి మనం హైలైట్ చేసేది ఫిజికల్ హీలింగ్నే హైలైట్ చేస్తున్నాం. యేసు ప్రభు ఫిజికల్గా చేశాడు, స్పిరిచువల్గా కూడా చేశాడు. 2వ విషయం, ఆయన కానాలో ఈ కార్యం చేయడం వలన, నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం వలన ఆయన తన మహిమను బయలుపరిచాడు. సాధారణ వడ్రంగి వాని కుమారుడని, మరియమ్మ కుమారుడని ఏదేదో అనుకుంటున్నప్పుడు ఈ అద్భుతముతో యేసు ప్రభువుని గురించి అభిప్రాయం మారిపోయింది. ఏదోలే కొంతమంది ఎంటేసుకొని, కొంతమంది కుర్రాళ్ళని ఎంటేసుకొని తిరుగుతున్నట్టు కుర్రాడు, వాళ్ళకేదో బోధలని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని మన బోధకులు బోధిస్తున్నట్టుగా, మన రబ్బీలు బోధిస్తున్నట్టు కాకుండా ఏదో డిఫరెంట్గా రివిలేషన్స్ అని ఏదో చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఎప్పుడైతే ఈ అద్భుతం తర్వాత ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది. నో, హీ సంథింగ్ డిఫరెంట్. వెంటనే 3వ అధ్యాయంలో నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి, యేసు ప్రభు చేసిన మొట్టమొదటి కార్యం యొక్క ఆ ప్రస్తావన నికోదేమస్ దగ్గరికి ఎవరో తీసుకువచ్చారు. ఏదేమన్నప్పటికీ రాత్రికి రాత్రే వచ్చి అప్రిషియేట్ చేయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 నరావతార ప్రత్యక్షత, 2వది మహిమ ప్రత్యక్షత. 3వ ప్రత్యక్షత మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 14th చాప్టర్. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటానని చెప్పి, వానికి నన్ను కనపరచు, ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ టు హిమ్. హీ హూ హోల్డ్స్ unto my precepts and carefully observes them, he is the one who loves me. He who loves me will be loved by my Father, and I will love him and I will reveal myself. నేనేంటో నేను వాళ్ళకి నిరూపిస్తాను, నేనేంటో వాళ్ళకి తెలియజేస్తాను, నేనేంటో బయలుపరుస్తాను, నేనేంటో వాళ్ళకి అర్థం కాకుండా మిస్టరీగా మర్మాత్మకంగా ఉన్నాను, ఇక మీదట మర్మంగా మిగలను నేను అని చెప్పడంలో ప్రేమించే వానికి ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ప్రేమ ప్రత్యక్షతను తీసుకొస్తుంది. దైవికమైన ప్రేమ పరలోకపు ప్రత్యక్షతను తీసుకొస్తుంది. లవ్ బ్రింగ్స్ రివెలేషన్, లవ్ బ్రింగ్స్ రివెలేషన్ ఆఫ్ గాడ్. ఇదే అధ్యాయంలో 23వ వచనంలో చెప్పబడుతున్న మాటను మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఎనీవన్ లవ్స్ మీ, జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హిమ్, దేర్ఫోర్ మై ఫాదర్ విల్ లవ్ హిమ్ అండ్ వీ విల్ కమ్ టు హిమ్ అండ్ మేక్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఇన్ హిమ్. సరే, దేవునికి స్తోత్రం. మాటలకు వెళ్ళడం లేదు. తన సొంత ప్రత్యక్షత, తండ్రితో సమానమైనటువంటి దేవత్వపు ప్రత్యక్షత అది. ఇట్ వాజ్ ద రివిలేషన్ దట్ వాస్ హీ వాజ్ ఈక్వల్ విత్ ద ఫాదర్. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని తెలియజేయడానికి, తండ్రి కుమారులు కలిసి ఉన్నారని చెప్పడానికి, నిత్యత్వంలో వాళ్ళు కలిసి ఉన్నారు. ఆయన నరావతారిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కలిసి ఉన్నారు, నరావతారం ముగిసిన తర్వాత కూడా వాళ్ళు కలిసి ఉన్నారు. దే వేర్ ఇన్సెపరబుల్. వాళ్ళని విడదీయలేము. అవిభాజ్యమైనటువంటి కవలలు అన్నట్టుగా సెపరేట్ చేయలేని కవలలాగా ఉన్నారు వాళ్ళు. కవలని కాదు నా మాటలకు ఉద్దేశం. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఓ
ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడండి? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా, మీ కనుల ఎదుట ప్రదర్శించబడెను కదా. ఓ ఫూలిష్ గలేషియన్స్, హూ హ్యాస్ బ్రాట్ యూ అండర్ దిస్ their evil spell, before whose eyes Jesus the anointed one was revealed as having been crucified. Revealed, ప్రదర్శింపబడెను అని రాయబడినప్పటికీ కూడా ప్రదర్శించబడెను అని కాదు, ప్రత్యక్షపరచబడెను. ప్రదర్శించడం కూడా ప్రత్యక్షతే. ప్రత్యక్షత అంటే ఏంటి అంటే ప్రతి ప్లస్ అక్షత, అనగా కనుల ముందు కనపరచడం, కనులకు విందులు చేయడం. అనగా ప్రత్యక్షం అంటే ప్రతి ప్లస్ అక్షం, అనగా ఒక కంటికి ఎదురుగా ఉన్నది. నా కంటికి ఎదురుగా నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు నా కంటికి ఎదురుగా కెమెరా ఉంది, దాన్ని నేను చూస్తూ మాట్లాడుతున్నాను. అదే సమయంలో నా మనోనేత్రం గుండా వీక్షకులైనటువంటి వాళ్ళని యూట్యూబ్ ద్వారా లేకపోతే టీవీ సెట్ల ముందు కూర్చున్న వాళ్ళు చూస్తున్నాను నేను. అది ప్రత్యక్షత, దర్శనం, నా కళ్ళ ముందు కనిపించే దృశ్యం. దేవునికి స్తోత్రం. 4వ ప్రత్యక్షత, ఆయన ప్రత్యక్షతల గురించి కొన్ని ప్రత్యక్షతలు అని మనం మాట్లాడుకుంటున్నాం. సిలువ ప్రత్యక్షత, ద రివిలేషన్ ఆఫ్ ద క్రాస్ ఆర్ ద క్రూసిఫిక్షన్ ఆర్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శ్రమ ప్రత్యక్షత. అది ఓ గలతీలారా, ఎందుకు మీరు ఇలా డైవర్ట్ అయిపోయారు, ఎందుకు ఇలా అయిపోయారు మీరు? వాట్ హ్యాపెన్ టు యూ? మీకేం జరిగింది? మేము సువార్త ప్రకటించాం కదా, సువార్తలో యేసు ప్రభు సిలువ వేయబడ్డాడనే కదా మేము ప్రకటించింది, మళ్ళీ ఏంటి మీరు ఫాల్స్ టీచింగ్స్లోకి వెళ్ళిపోతున్నారు అని పౌలు గారు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 1, 4 రివిలేషన్స్, నరావతార ప్రత్యక్షత. 2వది మహిమ ప్రత్యక్షత. 3వది వచ్చేసి దేవత్వపు ప్రత్యక్షత, తండ్రితో సమానత్వపు ప్రత్యక్షత. 4వది సిలువ ప్రత్యక్షత. రివిలేషన్స్ ఎన్ని ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. మనం కొద్దిగా డీప్గా ఆలోచిస్తున్నాం. దయచేసి తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీరు మాకు తెలియజేసినటువంటి మాటల కొరకే మీకు వందనాలు. మీరు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకునే దేవుడివి, అదే సమయంలో మరుగు చేసుకునే దేవుడివి కూడా. నీవు లోకానికి కాకుండా మాకు మాత్రమే ప్రత్యక్షపరుచుకున్నావని మీ శిష్యులు చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం. ఈ సమయంలో నాయన మీ నరావతార ప్రత్యక్షత, అంతేకాకుండా మీ మహిమ ప్రత్యక్షత, మీ సమానత్వపు ప్రత్యక్షత, మీ సిలువ ప్రత్యక్షత అనే 4 ప్రత్యక్షతలు తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. మీ గురించి మోర్ రెవల్యూషన్తో ప్రత్యక్షలతో ముందుకు సాగుతూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.